ఈరోజు మనం డేటా రిప్రజెంటేషన్స్ ఆఫ్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. అది ఎక్కడి నుంచి అంటే +7 నుంచి -8 వరకు నేను చెప్తానమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. రిప్రజెంట్ ఏ సైన్డ్ అండ్ అన్సైన్డ్ నెంబర్ రిప్రజెంటేషన్స్ ఫర్ +7 to -8 ఇలాగ అడగచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అయితే ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఈ ఛానల్ని వాళ్ళు చూస్తున్నారు. సో దయచేసి మీరు ఈ సహకారాన్ని మాకు ఈ ఛానల్కి అందించండి. దాని ద్వారా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా వీడియోస్లోకి వస్తే ఫస్ట్ డెసిమల్, తర్వాత సైన్డ్ 2's కాంప్లిమెంటు, తర్వాత సైన్డ్ 1's కాంప్లిమెంటు, తర్వాత సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ఓకే, ఇలా వరుసగా చూద్దాం. ఫస్ట్ మనకి నెంబర్స్ 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి అన్సైన్డ్, ఇంకొకటి సైన్డ్ కదా. అన్సైన్డ్ అంటే ఏంటంటే >0, సైన్డ్ అంటే నెగిటివ్ రిప్రజెంటేషన్స్ వస్తాయి, అలాగే పాజిటివ్ రిప్రజెంటేషన్స్ రావచ్చు. బట్ అన్సైన్డ్ మనకు ప్రాబ్లం లేదు. అన్సైన్డ్లో సైన్డ్ 1's కాంప్లిమెంట్లోకి మార్చిన, అన్సైన్డ్లో 1's కాంప్లిమెంట్లోకి మార్చిన, 2's కాంప్లిమెంట్లోకి మార్చిన ఏదైనా సరే అదే నెంబర్ ఉంటుంది, ఇంకో నెంబర్లోకి మారదు. సో ఇక్కడ +7 అని ఉందనుకోండి, ఇది అన్సైన్డ్ నెంబర్ యాక్చువల్గా. ఓకే, సైన్డ్ కాంప్లిమెంట్లో కూడా సేమ్ అదే నెంబర్ రిప్రజెంట్ చేస్తారు. 2's కాంప్లిమెంట్ 0 1 1 1. ఓకే, ఎలా అంటే చూడండి, 7 అంటే 1 1 1 యాక్చువల్గా. దీన్ని మీరు యాక్చువల్గా దీన్ని 0 0 0 అని రాసి, అంటే 1's కాంప్లిమెంట్లోకి మార్చి 1 యాడ్ చేయడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకనంటే ఇది అన్సైన్డ్ నెంబర్. అన్సైన్డ్ నెంబర్కి సైన్డ్ కాంప్లిమెంట్లోకి మార్చడానికి కుదరదు. కాబట్టి డైరెక్ట్గా 0 1 1 1 అని రాసేయచ్చు. అన్సైన్డ్ నెంబర్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్. ఇప్పుడు పాజిటివ్ నెంబర్ని మళ్ళీ నెగిటివ్ నెంబర్లోకి మార్చాల్సిన అవసరం లేదు. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే +7 ఇచ్చిన తర్వాత కూడా ఇలాగ 1 1 1 0 0 కింద మార్చి, అంటే 1's కాంప్లిమెంట్లోకి మార్చి మళ్ళీ LSBకి 1 చేసి ఇలాంటివన్నీ చేయవలసిన అవసరం లేదు. సైన్డ్ అంటే ఇట్ సెల్ఫ్ నెగిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ నెంబర్ ఏదైతే ఉందో సేమ్ అదే నెంబర్ని ఈ రాసేయడమే 0 1 1 1. ఇక్కడ సైన్డ్ పాజిటివ్ నెంబర్ సైన్డ్ 2's కాంప్లిమెంట్లో అయినా, సైన్డ్ 1's కాంప్లిమెంట్లో అయినా, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా సేమ్ అదే నెంబర్. అలాగే +6 0 1 1 0 0 1 1 0 0 1 1 0 సేమ్ నెంబరే రాసేయాలి, కానీ మార్చడానికి ట్రై చేయకూడదు. 0 1 0 1 0 1 0 1 0 1 0 1. ఓకే, పాజిటివ్ నెంబర్ కాబట్టి MSB బిట్ ఎలాగో 0 అని ఉంటుంది. సో మిగతావన్నీ మామూలే. +4 0 1 0 0 0 1 0 0 0 1 0 0 +3 0 0 1 1 +2 0 0 1 0 +1 0 0 0 1 +0 0 అంటే ఇది. సో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో 0 అంటే పాజిటివ్, మిగతావన్నీ 0నే. సైన్డ్ 1's కాంప్లిమెంట్లోకి మారుస్తేప్పటికి సైన్డ్ 1's కాంప్లిమెంట్లో కూడా సేమే. సైన్డ్ 2's కాంప్లిమెంట్లో మార్చడానికి లేదు +0ని. సో +0 అనేది కూడా సేమ్ అదే నెంబర్ కాబట్టి 3 చోట్ల కూడా ఒకేలాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు -0ని రిప్రజెంట్ చేద్దాం. -0 అంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్కి వద్దాం. ఫస్ట్ ఇది మైనస్ కాబట్టి 1 పెడతాం, మిగతావన్నీ 0నే. సైన్డ్ 1's కాంప్లిమెంట్లోకి వద్దాం. సైన్డ్ 1's కాంప్లిమెంట్లోకి పెడితే అన్ని 0లు పెట్టామనుకోండి, ఇది +0 యాక్చువల్గా. ఇప్పుడు 1's కాంప్లిమెంట్లోకి మార్చాలని మైనస్ అని వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా 0s అన్ని 1s కింద మార్చాలి. అప్పుడు ఇది 1 1 1 1 కింద వస్తుంది, అవునా కదా. ఇప్పుడు సైన్డ్ 1's కాంప్లిమెంట్లో 1 1 1 1 1 వచ్చింది. దీనికి 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 1's కాంప్లిమెంట్ +1 అనమాట. అంటే +1 యాడ్ చేయాలి. 1 + 1 0 1 + 1 0 క్యారీ 1 1 + 1 0 క్యారీ 1 1 + 1 0 1 1 + 1 0 క్యారీ 1 1 + 1 0 క్యారీ 1. సో ఇప్పుడు దీన్ని క్యారీ అలా ప్రాపగేట్ అవుతూ ఉంది కాబట్టి -0ని మనం 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే బియాండ్ ది వాల్యూ దాటిపోయినట్లు లెక్క అనమాట. ఓకే, సో నెక్స్ట్ -0 తర్వాత -1 సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లోకి చేద్దాం. ఫస్ట్ 1 అంటే మైనస్, తర్వాత 1కి రిప్రజెంట్ చేయాలంటే 0 0 1. ఓకేనా, ఇది సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. మామూలుగా 1's కాంప్లిమెంట్ అంటే ఏంటంటే -1 రిప్రజెంట్ చేయాలనుకో, ముందు 1 అని రిప్రజెంట్ చేయండి, తర్వాత 1's కాంప్లిమెంట్లోకి మార్చండి 1 1 1 0. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అంటే 1 1 1 0. అదే 1 1 1 0ని 1's కాంప్లిమెంట్లో మార్చిన తర్వాత LSBలో 1 యాడ్ చేసామనుకోండి, 0 + 1 1 1 1. సో -1కి 1 1 1, అర్థమైందా. సో ఇలాగనమాట. అలాగే -2కి సో -2 అంటే ఇది 1 పెడతాము, 0 0 1 0, ఇది మైనస్, ఇది 2. ఓకే, సో ఇప్పుడు దీనికి యాడ్ చేద్దాం. 2 అంటే ఏంటి? 0 0 1 0, జనరల్గా 2. ఇప్పుడు దీన్ని 1's కాంప్లిమెంట్లోకి మార్చండి. 1's కాంప్లిమెంట్లోకి మారితే 1 1 0 1.
సో ఇక్కడ 1's కాంప్లిమెంట్లోకి 1 1 0 1. ఇప్పుడు దీనికి LSB యాడ్ చేసామంటే 1 + 1 0 క్యారీ 1 0 1 + 0 1 1 1 1 1 0. సో -2 వాల్యూని 1 1 0 కింద రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే -3 అంటే ఇక్కడ 1 పెడతాము సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో 0 0 1 1. ఓకే, ఇది క్లియర్. ఇది చాలా సింపుల్. ఓన్లీ MSB బిట్ మాత్రమే 1 పెట్టుకుంటే మైనస్ వచ్చేస్తుంది, మిగతా నెంబర్సే. ఇప్పుడు 1's కాంప్లిమెంట్లోకి 3 పెట్టాలనుకోండి 3 0 0 1 1. 1's కాంప్లిమెంట్లోకి మార్చాలనుకోండి 1 1 0 0. సో ఇక్కడ 1 1 0 0 పెట్టేయచ్చు. అలాగే ఇప్పుడు దీనికి LSBకి 1 యాడ్ చేస్తే 1 1 0 1 1 1 0 1. ఓకే, ఇప్పుడు -4 అంటే మైనస్ పెట్టాం 1 0 0. ఓకే, ఇప్పుడు 4ని రిప్రజెంట్ చేయాలంటే 0 1 1 0 1 0 0. ఇది జనరల్గా +4. -4 రాయాలంటే 1 0 1 1. సో 1 0 1 1. ఇట్ ఈస్ 1's కాంప్లిమెంట్. LSBలో 1 యాడ్ చేశాను 1 + 1 0 క్యారీ 1 1 + 1 0 క్యారీ 1 1 1 0 0. ఓకే, -5 అంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ 1 1 0 1. ఓకే, MSB బిట్ 1 యాడ్ చేసామంటే మైనస్ కింద లెక్క 1 0 1 అంటే 5. ఓకే, ఇప్పుడు 5ని 0 1 0 1 అనేది 5 జనరల్గా, ఇది +5. -5 చేయాలంటే 1స్ని 0s కింద 0స్ని 1s కింద మార్చాలి 1 1 0 1 0. ఓకే, 1 0 1 0. ఇది -5. ఇప్పుడు దీనికి 1 యాడ్ చేసామనుకో 1 0 1 1 1 0 1. ఇది 2's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 1's కాంప్లిమెంట్ +1. 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 0s 1s కింద మార్చాలి, 1s 0s కింద మార్చాలి, అంతే 1's కాంప్లిమెంట్. జనరల్గా సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ రిప్రజెంటేషన్ మనకి చేయడం ఈజీ ఉంటుంది, కానీ కంప్యూటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్కి కష్టం. అలాగే 1's కాంప్లిమెంట్ కూడా కష్టమే. సో ఓన్లీ 2's కాంప్లిమెంటే మనకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఆ తర్వాత -6 అంటే 1 1 1 0. దీనికి 6 అంటే 0 1 1 0. సో 1 0 0 1. సో ఇక్కడ 1 0 0 1. 6కి ఇది -6 కదా 1's కాంప్లిమెంట్లో. 1 + 1 0 క్యారీ 1 1 0 1 0 1 0. ఇది -6. ఓకే, సో ఇప్పుడు -7 చేద్దాం. -7 చేద్దామంటే ఇది 1 1 1 1. ఓకే, ఇది -7. నెక్స్ట్ 7 అంటే 0 1 1 1. ఇప్పుడు దీని 1's కాంప్లిమెంట్లోకి మారిస్తే 1 0 0. ఓకే, నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తే 1 0 0 1. ఓకే, ఇప్పుడు -8 సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో వచ్చేటప్పటికి ఇది చివర -1 పెట్టినా ఈ 1 1 1 పెడితే ఇది -7 వరకే ప్రొవిజన్ ఉంది, కాబట్టి ఇక్కడ కుదరదు. సైన్ 1's కాంప్లిమెంట్లోకి వద్దాం. సైన్ 1's కాంప్లిమెంట్లో 8 కాబట్టి 8 అంటే 1 0 0 0 యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని మనం 8 కాబట్టి మామూలుగా 8 అంటే ఇది. సో -8 కింద మార్చాలంటే 0 1 1 కింద మార్చచ్చు. సో అప్పుడు ఇది 0 1 1 1 కింద మార్చచ్చు. దీనికి 1 యాడ్ చేసాను 1 + 1 0 క్యారీ 1 1 + 1 0 క్యారీ 1 1 + 1 0 క్యారీ 1. ఇది 1. సో ఇక్కడ 1 0 0 0 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి రిప్రజెంటేషన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫైనల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఉందనుకో, MSB బిట్ కనుక 0 అయితే పాజిటివ్, MSB బిట్ కనుక 1 అయితే నెగిటివ్. ఓకే, ఇట్ ఈస్ నెగిటివ్. సో రిమైనింగ్ అన్ని మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వాల్యూస్ రాసుకోవాలి. సపోజ్ +3 ఉంది, 0 0 1 1 అనేది +3. సో దీనికి -3 రిప్రజెంట్ చేయాలంటే 1 1 0 0 కింద రాస్తే 1's కాంప్లిమెంట్, 0s 1s కింద 1s 0s కింద మారిస్తే 1's కాంప్లిమెంట్. LSB సైడ్ 1 యాడ్ చేసామనుకో, అంటే 1's కాంప్లిమెంట్ +1 చేసామనుకో 2's కాంప్లిమెంట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా డేటా రిప్రజెంటేషన్స్ని మన +7 నుంచి -8 వరకు చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.